శంకర్. ఆహ్, శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న మూవీస్ అసలు ఏం జేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, అసలు ఏ టాపిక్ తీసుకొని ఎటు పక్కకు పోతున్నాడో అర్థమే గావట్లేదు. దానికి ఎగ్జాంపుల్‌గా ఒక 6 మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిన 'భారతీయుడు 2'. ఒకప్పుడు శంకర్ మూవీస్ అనంటే ఆల్మోస్ట్ ఇండియాలోనే టాప్. ఆల్మోస్ట్ ఆయన డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఇండియాలో నంబర్ 1 డైరెక్టర్‌గా ఎదిగిన రోజులున్నాయి. సో, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ నౌ ఇప్పుడొచ్చేసరికి గేమ్ చేంజర్ స్టోరీలో మెయిన్ చెప్పుకోదగ్గ క్యారెక్టర్ 'రామ్ చరణ్'. దానికి యాంటాగోనిస్ట్‌గా చేసిన విలన్‌గా చేసిన 'ఎస్‌జే సూర్య' గారు. ఈ 2 క్యారెక్టర్లు తప్ప మిగతా క్యారెక్టర్‌లన్నీ వేస్ట్. బట్ ఎందుకో ఈ శంకర్ తీసుకునే సబ్జెక్టులు ఈ మధ్య బోర్లా పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయో ఏందో అర్థం కాదు. మనం 'ఐ' మూవీ దగ్గర నుంచి చూసుకుంటే ఆయన ఫాల్ డౌన్. 'ఐ' ఆ తర్వాత వచ్చిన 'భారతీయుడు 2', ఆ తర్వాత వచ్చిన 'గేమ్ చేంజర్'. ఈ 'గేమ్ చేంజర్' ఎలా ఉంది అనంటే అసలు 'రామ్ చరణ్' ఉంటాడు. సో, 'రామ్ చరణ్' ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ దెన్ ఆపోజిట్ యాంటాగోనిస్ట్‌గా చేసిన 'ఎస్‌జే సూర్య'. ఈ 'ఎస్‌జే సూర్య' వచ్చేసేసి ఈయన సీఎం అవ్వాలని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. 'రామ్ చరణ్' వచ్చేసి ఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ లాటర్ హీ షిఫ్టెడ్ టు ద ఈసీ కమిషనర్. సో, ఈళ్ళిద్దరి మధ్య జరిగే ఫైటే 'గేమ్ చేంజర్'. అంతకు మించి ఆ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. 'కైరా అద్వాని' అని అంటారా? అసలామెను తీసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమో నాకైతే ఏం అర్థం కాలేదు. బికాస్ ఆఫ్ నార్త్ ఇండియాలో కొంచెం క్రేజ్ ఉందని కూడా అనుకోవచ్చు. ఇంకా 'ఎస్‌జే సూర్య' ఈజ్ అన్ సచ్ ఎ నైస్ యాక్టర్. సూపర్‌గా చేశాడు. యాంటాగోనిస్ట్‌గా అయితే చంపేశాడు. అపోజిట్ మన 'రామ్ చరణ్‌కి' అపోజిట్ 100% న్యాయం చేశాడు క్యారెక్టర్‌కైతే. ఇంక దెన్ రిమైనింగ్ క్యారెక్టర్‌లన్నీ కూడా వచ్చిపోతా ఉంటాయి. ఒక ఇంపాక్ట్ ఉన్న రోల్ అయితే అంజలి కూడా చేసింది. ఈమె చేసిన క్యారెక్టర్‌లో ఇప్పుడు 'రామ్ చరణ్' కంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఓల్డ్‌లో ఉన్న అప్పన్నకి మదర్ వాళ్ళ మిసెస్ క్యారెక్టర్ చేస్తది. సో, ఈమొచ్చేసేసి అంటే ఎందుకో ఆ క్యారెక్టర్‌లు ఎక్కడొస్తున్నాయో, ఎక్కడ పోతున్నాయో, ఏమైతుందో ఏం అర్థం కావట్లేదు. అసలు ఏందో వస్తాడు అంటే నాకు తెలిసి ఆ సినిమా ఎందుకు తీశాడో శంకర్‌కైనా అర్థమైతుందో లేదో నాకైతే ఏం అర్థం కాదు. సినిమాలో హ్మ్. ఏం లేదు. చెప్పుకోవడానికి అక్కడ ఏం లేదు. అంతా ఉత్తుత్తుగా తీసి పడేసి అంటే జనాల మీద కొడితే ఆళ్ళిష్టం వచ్చినట్టు చేసి పడేస్తే ఎట్లైనా సరే జనాలు చూస్తారు టికెట్లు పెట్టుకొని అని చెప్పేసి అనుకుంటారు. ఏమో నాకైతే ఏం అర్థం కాలా. ఇప్పుడు ఆ సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ 400-500 క్రోర్స్. 400-500 క్రోర్స్ పెట్టి సినిమా తీస్తే అక్కడ ఏం కనపడట్లా. అదేదో చూస్తే ఏదో అంతా 50 క్రోర్స్ కూడా అవుతదో లేదో అన్నట్టే ఉంది ఆ సినిమా అంతా. బ్యాక్‌గ్రౌండ్ అంతా ఏం లేదు. సాంగ్స్ అయితే ఒక విధంగా బావున్నాయి. అందులో 1, 2 సాంగ్స్ అయితే మంచిగున్నాయి. మిగతాయన్నీ కూడా నార్మల్ సాంగ్స్. అంత గ్రాండ్ లుక్ అంటే ఇప్పుడు ప్రీవియస్‌గా మనం చూస్తాం. ఇప్పుడు 'రోబో' సినిమా ఉంది. 'రోబో' సినిమాలో ఆ రోబోకి ఐశ్వర్య రాయ్‌కి అంటే ఏదో కిలిమంజారో లొకేషన్స్ పెట్టి ఎక్సలెంట్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టేసేసి తీస్తారు. సో, ఆ సినిమాల్లాగే ఐ థింక్ 1 ఆర్ 2 సాంగ్స్ మాత్రమే ఆ లెవెల్‌లో ఉన్నాయి. రిమైనింగ్ సాంగ్స్ అన్నీ కూడా అన్నీ సింపుల్‌గా పోతా ఉంటాయి. కథ చాలా స్లోగా నడుస్తా ఉంటది. అంటే నేను హీరోని, అందులో యాక్ట్ చేసినోళ్ళని తప్పు పట్టట్లేదు. బేసిక్‌గా ఈ శంకర్ డైరెక్షన్ మరీ ఎందుకిట్లా తయారైందో ఆ శంకర్‌కే తెలియాలి. చూస్తున్నాం గదా! అంటే యాక్టర్‌లదేం తప్పులేదండి. నేనేం 'రామ్ చరణ్' ఏమనట్లేదు, 'సూర్యని' ఏమనట్లేదు. అందులో యాక్ట్ చేసినోళ్ళు అందరూ వాళ్ళకు తగ్గ పెర్ఫార్మెన్స్ వాళ్ళైతే బానే ఇచ్చారు. కానీ వింటేజ్ శంకర్‌ని ఇప్పుడు ఈ శంకర్‌ని కంపేర్ చేసుకుంటే అసలు ఆ 'జెంటిల్ మ్యాన్', 'భారతీయుడు' ఆహ్, అంటే ఉన్నాయి గదా! కొన్ని కొన్ని గొప్ప గొప్ప సినిమాలైతే తీశాడు. ఆ సినిమాలు తీసిన శంకరేనా ఇప్పుడు ఈ సినిమాలు తీసేది అని అనిపిస్తా ఉంటది. ఎందుకనంటే అంటే వి షుడ్ రెస్పెక్ట్ హిమ్ ఆల్సో. బికాజ్ ఆయన ఎప్పుడో మనం పుట్టక ముందు నుంచే సినిమాలు తీస్తున్నాడు. చాలా ఓల్డ్ డైరెక్టర్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. బట్ ఇప్పుడు ఈ సినిమాలకి అంటే ఇప్పుడు రీసెంట్‌గా కంపేర్ చేసుకున్న 'ఐ' సినిమాకి, ఇంకా దాని తర్వాత వచ్చిన ఈ 'భారతీయుడు 2' అండ్ దెన్ ఇప్పుడొచ్చిన 'గేమ్ చేంజర్' అసలెందుకిలా తీస్తున్నాడని జెప్పేసేసి అందరికీ డౌట్ ఉండింది. అంటే వీడిన్ని మాట్లాడుతున్నాడు, వీడికేమన్నా పెద్ద డైరెక్షన్ తెలుసా అని చెప్పేసైతే అనుకోవద్దు. దిస్ ఈజ్ మై కామన్ ఒపీనియన్. మీకు ఒకవేళ నచ్చొచ్చు సినిమా. మీరు తప్పకుండా థియేటర్‌లోకెళ్ళి చూడండి. ఫైనల్లీ అంతే.